ఇవాళ డేట్ వచ్చేసి 12 జూన్ 12 టైము 8:41. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా ఇంట్లో పూజా గదిలో ఉన్నాను నేను ప్రజెంటు. సో ఇదే మా పూజా గది. ఇక్కడ డోరు, ఈ డోరు మనిషి కూర్చునే ప్లేస్ ఉంటుంది. 3x3 ప్లేసు, టైల్స్, తర్వాత ప్లాట్ఫామ్ అది ఉంటుంది. ఫోటో చూడండి. సో 3x3 ఇది 1 2 3 టైల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ ఇట్లా కట్టుకోవాలి. మీరు కట్టుకుంటే ఇక్కడ బొమ్మల గుడి లాగా దేవుళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్నగా ప్లాన్ చేసుకోండి, ఇట్లా బాగానే ఉంటుంది. తర్వాత ఇది జపమాల అండి. ఇది శివ స్తోత్రములని బుక్ అది. తర్వాత శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం, ఇది మంచి నువ్వుల నూనె. ఇంకా ఇది దీపోద్ధారణ చేసుకోవడానికి. ఇంతకుముందు బ్రాంజ్ ఉండేది, అది హైదరాబాద్లో మర్చిపోయాము బ్రాంజు. దీపోద్ధారణ, తర్వాత ధూపం కూడా వాడి పెట్టుకోవచ్చు. ఈ రెండు ఉండాలి. దీనిలోనే అవుతుంది. మళ్ళీ వెలిగించే టైం మనకు ఇప్పుడు లేదు. ఇమీడియట్గా వేరే ఫ్రెండ్స్ వస్తే రియల్ ఎస్టేట్ వెళ్తుంది. ఇది పెట్టడానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ లేదు. సో నెక్స్ట్ టైం పూజ చేసినప్పుడు బ్రహ్మాండంగా చేద్దాం. ప్రస్తుతానికి అవైలబిలిటీ చెక్ చేసుకోకుండా ప్రస్తుతానికి ఇమీడియట్గా తెప్పించాము చూపిద్దామని. ఇంకోటి సాంబ్రాన్ ఉంది. నెక్స్ట్ ధూప్ స్టిక్స్. ఇందాక అది దాంట్లో పెట్టిన దీపం పోయింది. సో ఇప్పుడు ఇట్లా నెక్స్ట్ టైం నీట్గా ప్లాన్ చేద్దామండి. ఇంకా కొంచెం దీనిలో సంబంధించిన లైట్స్ ఎంటీ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ టైం తీసుకుందాం. నెక్స్ట్ టైం మంత్రాలు కూడా టేకప్ చేస్తాం. మనకి సంస్కృత మంత్రాలు కానీ ఎవ్రీథింగ్ ప్రో నేను మంత్రాల్లో కూడా. నెక్స్ట్ టైం మంత్రోద్ధారణతో పాటు పూజ చేద్దాం. ఓకేనా? సబ్స్క్రైబ్ పోకరాజు ఫార్మ్స్. ఫైనల్గా బొట్టు ఒకటి పెట్టుకోవడం మర్చిపోయాం. ప్రసాదం ఇప్పుడు ఎట్లేదు ఇంకా. బొట్టు వరకు బాగుందా? బొట్టుతో బాగున్నానా? మీకు నచ్చితే బొట్టుతో ఎలా ఉన్నానని చెప్పి కామెంట్ బాక్స్లో మీకు నచ్చితే సార్ కామెంట్ చేయండి. దాని గురించి బొట్టులో ఎలా ఉన్నాను.